నిన్న మా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల గొంతుకను నిరుద్యోగుల పక్షాన ప్రెస్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హరీష్ రావు గారిని నిన్న పాత విద్యార్థి నాయకుడు ఈరోజు పెద్దల సభలకు పోయినామని బాగా పోజులు కొడుతూ పెద్ద మనిషిని ఏమైనా చెప్పుకుంటున్న బల్మూరు వెంకట్ హరీష్ రావు గారిని విమర్శించారు. బల్మూరు వెంకట్ చేసిన వాక్యాలను ఇలా తెలంగాణ ప్రాంతంలోని యువత నిరుద్యోగుల తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏం చెప్పారు? మీరు ఇచ్చిన వాగ్దానాల గురించే చెప్పారు. బల్మూరు వెంకట్ గారు మీరు తెలుసుకోండి, మీరు అధికారంలోకి వచ్చినాక ఏమంటారు కదా, అధికారం మీరు ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ఇక నిరుద్యోగుల సమస్యలన్నీ మర్చిపోయినరు. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న అశోక్ నగర్ ప్రాంతానికి పోయి అక్కడ కోచింగ్ తీసుకుంటున్న అనేక మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్ యాత్ర పేరిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా వారందరినీ తీసుకొని పోయి మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? అవన్నీ అయిపోయినాయా? మీకు పదవి రాగానే మీకు మీ పార్టీలో ఉన్న ఇంకా సోదరుడు రియాజ్ గారు ఇట్లాంటి వాళ్ళంతా ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు. మీకు ఆయనకు ఒక చైర్మన్ మీకు ఒక ఎమ్మెల్సీ రాగానే నిరుద్యోగ సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసిండ్రు. వాటి గురించి మాట్లాడితే బూడిద గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తెలుసుకున్నట్టు ఈ మీరెందుకు కులిక్కి పడతా ఉన్నారు? వాస్తవాలను వాస్తవాలుగానే చెప్పాలి కదా. మీరు ఆనాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీ మేనిఫెస్టోలో ఇది మీరిచ్చిందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించిన అంశాల గురించి ఏం మాట్లాడిండ్రు? అన్నాడు ఇది పేజీ నెంబర్ 40లో ఉన్నది, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. పేజీ నెంబర్ 41లో పేజీ నెంబర్ 41లో ఏం చెప్పిండ్రు ఆ రోజు? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సోషల్ డిపార్ట్మెంటు నియామకాల ద్వారా చేపట్టబోతున్నాం. దరఖాస్తుకు ఎవరు ₹1 కూడా చెల్లించిన అవసరం లేదని ఆ రోజు మీరు ఇచ్చిందే ఇది మేనిఫెస్టో. అభయాస్తం మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 41లో ఇచ్చిర్రు. మర్చిపోయినరా? దీంట్లో ఏం చెప్పిండ్రు? గ్రూప్ 1 నియామకాలు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా? ఇక్కడనే ఉన్న డేట్ మీరు ఇచ్చిందే పక్కకే. గ్రూప్ 2 నియామకాలు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఇచ్చిండ్రా? ఫిబ్రవరి 1 పోయింది, ఏప్రిల్ 1 పోయింది. గ్రూప్ 3 నియామకాలు జూన్ 1 పోయింది. మీరు డేట్తో సహా ఇచ్చిండ్రా నాడు మీరే. వీటి గురించి మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా ఏమడుగుతా ఉన్నారు? మీరు ఆనాడు ఏం చెప్పి రెచ్చగొట్టిన వాళ్ళందరినీ? గ్రూప్ 1 నియామకాలలో గ్రూప్ 2లో గ్రూప్ 3లో అదనంగా పోస్టులు పెంచుతాము, మీ అందరికి కూడా దాదాపుగా 2,000 నుంచి 3,000 దాకా పెంచుతాము, పెంచి మీకు న్యాయం చేస్తాం మన ప్రభుత్వం రాగానే చెప్పిండ్రు. అది జరుగుతూ ఉన్నదా? దాని గురించి గుర్తు చేస్తే మీరు హరీష్ రావు గారు చర్చకు పిలుస్తారా? బల్మూరు వెంకట్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు నీకు చర్చకు, మేము వస్తున్నాం. ఒక మాజీ విద్యార్థి నాయకునిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ స్పోక్స్ పర్సన్గా మేము సవాల్ విసురుతున్నాం. బల్మూరు వెంకట్ ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీరు ఈ 6 నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో మాట్లాడే దమ్మున్నదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు పూర్తి చేస్తే వారికి ఇంటర్వ్యూలు పూర్తయిన వారందరికీ కూడా మీరు నియామకాల పత్రాలు ఇచ్చి పోజులు కొట్టింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు రేవంత్ రెడ్డి. మేము వచ్చినాక ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. సిగ్గున్నదా బల్మూరు వెంకట్ చెప్పడానికి? మంది గుట్టిన బుడ్డని మా బుడ్డని అన్నట్టు. అరే మేము ఇచ్చిన నియామకాలు మీరు ఒక్క నియామకాలను చేపట్టిరా? ఈ 6 నెలల కాల వ్యవధిలో ఒక్క నోటిఫికేషన్ ఏమిచ్చిర్రు ఎరికేనా? మీరు ఇచ్చింది
నేనే గుర్తు చేస్తున్నా, గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు అదనంగా ప్రకటించారు. మేము ఇచ్చిన వాటికి అదనంగా ప్రకటించారు. ఇంకేం చేసిండ్రు ఎరికేనా? మెగా డిఎస్ఆర్ గొప్పగా చెప్పారు కదా, మేము 5,000 పైచీలకు పోస్టులు ఇస్తే మీరు ఇంకొక 5,000 కలిపి 11,000 అని మీరు ప్రకటించుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా మీరు? చెప్పండి. ఇలా ఈ నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గరికి వెళ్ళిర్రు మాట్లాడడానికి. ఒకసారి సమయం ఇవ్వండి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అశోక్ నగర్కి పోయే దమ్ముందానికి ఇప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వేనావు కదా, ఈనాడు పోయే దమ్ముందా? ఒకసారి వెళ్దామా, మీరు నేను కలిసి పోదామా? మా పార్టీ నుంచి వెళ్ళి మేము వస్తాం, మీ పార్టీ నుంచి వెళ్ళి మీరు రండి అశోక్ నగర్కు పోయి మాట్లాడదామా? ఇవాళ నిరుద్యోగులంతా కూడా గోసపడతా ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక అబద్ధపు హామీలు అరచేతిలో వైకుంఠం చూపించి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. ఈనాడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంటరీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక ఎవరు చేసేది ఏం లేదని ఇవాళ ప్రశ్నించే నిరుద్యోగులను వాట్సాప్లకి వెళ్ళి డిలీట్ చేస్తూ ఉన్నారట. వాళ్ళు చెప్తా ఉన్నారు, రోజు మా పార్టీ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. ఆనాడు మీరు అన్ని గ్రూపులలో మీరు చేరిండ్రు, మీరు మీ నాయకులంతా ఉన్నారు, ఏమేమి మాట్లాడుకునేది తెలవాలని. ఈరోజు ఆ గ్రూప్లో ప్రశ్నిస్తే, వాట్సాప్ గ్రూపుల్లో నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాటిని గ్రూపులకు వెళ్ళి డిలీట్ చేయడమే కాకుండా బెదిరిస్తూ ఉన్నారట. ఖబర్దార్ బల్మూరు వెంకట్, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా నిరుద్యోగ సమస్యలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీరు పెద్దల సభలకు పోయి పెద్దోళ్ళైనందుకు బాగా గర్వపడకండి. మీరు ఎంత పెద్దగైనా తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఈడ్చుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీరు మరవకూడదు. నికార్సు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో, అంతకంటే ముందు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని ఉద్యమంలో మాలాంటి వారందరినీ కూడా భాగస్వాములు చేసిన నాయకుడు హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారి మీద మాట్లాడే కనీస అర్హత ఉన్నదా అనే నీకు? బల్మూరు వెంకట్, ఎమ్మెల్సీ రాగానే పెద్దోని అయిపోయినావు అనుకున్నావా? నువ్వు ఇంకా కాలే, ఇంకా నువ్వు మెచ్యూరిటీ కావాలి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఇంకా ప్రభుత్వంలో ఉన్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇలా మీరు మాట్లాడడం కాదు, మీ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మాట్లాడినట్టు మేము చూసాం ప్రెస్లో. అసలు 10 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఈ అబద్ధాలు పదే పదే చెప్పి అబద్ధాలను నిజాలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే వాటిని ఎవ్వరు కూడా వాస్తవాలుగా స్వీకరిస్తలేరు నిరుద్యోగ సమాజం అంతా కూడా. ఈ అబద్ధాలు చెప్పడం మానేయండి దయచేసి. ఈ అబద్ధాలు మాట్లాడడం మానేయండి. ఎప్పటికీ అబద్ధాలు మాట్లాడితే చెల్లుబాటు అవుతుందేమో అనుకుంటున్నారు, కానీ అబద్ధాలు మాట్లాడిన మాత్రాన ఆ రోజు మీరే కదా జాబ్ క్యాలెండర్ పేపర్లో ప్రకటన ఇచ్చుకున్నది. జాబ్ క్యాలెండర్ల పేరు మీద ఆనాడు అన్ని పత్రికల్లో యాడ్స్ ఇచ్చుకున్నారు కదా. మరి ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడితే తప్పించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ గురుకుల విద్యార్థులంతా కూడా మీరు గురుకులాలకు సంబంధించి దాదాపుగా 9,000 పైచీలకు ఉద్యోగాలకు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు పూర్తి చేస్తే మీరు వచ్చినాక పత్రాలు ఇచ్చిర్రు. కానీ వాళ్ళంతా కూడా రోజు వచ్చి మీ ముఖ్యమంత్రి గారి ఇంటికి ముందట తారాస పడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలి, మాకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు, కానీ మమ్మల్ని పోస్టింగ్లు ఇవ్వలేదని. ఆ పోస్టింగ్ లేక అందరు తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క టీచర్లు తిరుగుతూ ఉన్నారు, ఇంకో పక్క గురుకుల నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు, మరో పక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా కూడా ఉద్యోగాలు పెంచుతారేమో అని ఆశిస్తూ ఉన్నారు. ఇవేమీ జరుగుతలేదు. అదేవిధంగా ఇవాళ గురుకుల విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల విద్యార్థుల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గురుకుల నోటిఫికేషన్ ఎవరైతే మీరు ఫిల్ చేసిండ్రో దాంట్లో రీలిక్వేష్మెంట్కి సంబంధించి ఆప్షన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారా అది పెట్టకపోవడం వల్ల ఇలా దాదాపుగా 3 నుంచి 4,000 ఉద్యోగాలు అందులో మరి బ్యాక్లాగ్లో ఉండబోతూ ఉన్నాయి. మళ్ళీ కొత్త ప్రెస్ నోటిఫికేషన్లో ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు 1:2 ఈ గురుకుల ఉద్యోగాలలో మీరు పిలిచిండ్రు కాబట్టి ఆ 1:2లో మరి రీలిక్వేషన్ అనే ఆప్షన్ పెడితే తప్పకుండా
మరి జేఎల్లు డిఎల్లు వాళ్ళు అదేవిధంగా తెలుగు పండితులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా కింది నుంచి వెళ్ళి పై స్థాయికి పోయే వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్ ఈ ప్రభుత్వం తప్పకుండా చేయాలి. అదేవిధంగా ట్రిప్ గురుకులకు సంబంధించిన నియామక బోర్డు ఏదైతే ఉందో అధికారులు కూడా ఆ దిశగా ఆలోచన చేసి మరి వారందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కలవడానికి తిరుగుతూ ఉన్నారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. వీళ్ళందరినీ కూడా ఆ రోజు మీరు రెచ్చగొట్టిండ్రు, మీ పబ్బం గడుపుకున్నారు, ఇవాళ అందరినీ కూడా పక్కకు దోచేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా, అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన గొంతుగా మాట్లాడుతున్నా అని చెప్పి మరి మాట్లాడుతున్న బల్మూరు వెంకటు, వీటన్నిటి కూడా మీరు పరిశీలించండి. మీకు ఏమన్నా కొద్ది కూడా న్యాయం చేయాలనిపిస్తే నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి మరి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నం చేయండి తప్పితే మరి ప్రతిపక్ష పార్టీ మీద పడి ఇంకా ఏడవకండి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా బల్మూరు వెంకట్కి కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.